మన మట్టి వాసన, మన సంస్కృతి, మన జానపద గీతాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ మట్టిలోంచి పుట్టిన జానపద కళలు, ఇక్కడి పాటలు ఇంటర్నెట్ను ఎలా షేక్ చేస్తున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మిలియన్ల కొద్దీ వ్యూస్తో డిజిటల్ ప్లాట్ఫామ్పై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఎంతో మంది జానపద కళాకారులు మనకు కనిపిస్తారు. అలా తన విలక్షణమైన గాత్రంతో, అంతకుమించి అద్భుతమైన నృత్యంతో కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న టాలెంటెడ్ జానపద నటి, సింగర్ నాగదుర్గ. మీకు కాపోళ్ల ఇంటికాడ పాట గుర్తుంది కదా? ఆ పాటలో ఆమె వేసిన స్టెప్పులు, చూపించిన హావభావాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. కేవలం ఆ ఒక్క పాట మాత్రమే కాదు, పేరుగల్ల పెద్దిరెడ్డి, దారి పొంటతుండు వంటి విలక్షణమైన జానపద గీతాలతో యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది నాగదుర్గ. స్క్రీన్ మీద ఆమె కనిపిస్తే చాలు ఆ ఎనర్జీనే వేరు. పల్లెటూరి నేపథ్యం ఉన్న పాటల్లో ఆమె పలికించే సహజ సిద్ధమైన హావభావాలకు, నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఇలా డిజిటల్ ప్రపంచాన్ని తన జానపద నృత్యాలతో ఊపేసిన ఈ తెలంగాణ జానపద కళాకారిణి ఇప్పుడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ పైకి అడుగు పెట్టబోతోంది. అది కూడా ఎలాంటి ఛాన్స్ అనుకుంటున్నారు? టాలీవుడ్ లో ఒక బంపర్ ఆఫర్ కొట్టేసింది. మెయిన్ స్ట్రీమ్ సినిమాలో హీరోయిన్ గా తన లక్ ను పరీక్షించుకోబోతోంది మన నాగదుర్గ. సాధారణంగా యూట్యూబ్ స్టార్స్ లేదా ఫోక్ సింగర్స్ సినిమాల్లోకి వస్తే చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తుంటాయి. కానీ నాగదుర్గ టాలెంట్ చూసి టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ ఆమెను ఏకంగా హీరోయిన్ గానే సెలెక్ట్ చేసేసాయి. అవును, మీరు విన్నది నిజమే. టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లెక్కల మాస్టర్ సుకుమార్ గారికి చెందిన సుకుమార్ రైటింగ్స్ మరియు ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి చెందిన బన్నీవాస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నాగదుర్గకు హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ దక్కింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ అంటేనే కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో నెంబర్ 1. కుమారి 21F నుంచి నిన్న మొన్నటి ఉప్పెన వరకు ఎంతో మంది కొత్త నటీనటులను, దర్శకులను పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఈ బ్యానర్లది. అలాగే గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ అయిన బన్నీవాస్ ప్రొడక్షన్స్ నుంచి సినిమా వస్తోంది అంటే మినిమం గ్యారంటీ కంటెంట్ ఉంటుంది. ఇక ఈ సినిమాలో నాగదుర్గ సరసన నటించబోయే హీరో ఎవరు అనే కదా మీ డౌట్. టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలతో కమీడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో నా చావు నేను చస్తా అనే ఒకే ఒక్క డైలాగ్ తో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న ప్రియదర్శి ఆ తర్వాత మల్లేశం, బలగం, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాలతో నటుడిగా ఏ స్థాయికి ఎదిగాడో మనందరికీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాల్లో ప్రియదర్శి నటన అద్భుతంగా ఉంటుంది. నాగదుర్గకు సినిమా ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. ఆమె ఇప్పటికే కలివి మనం అనే ఓ విలక్షణమైన స్వతంత్ర చిత్రంలో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తమిళ్లో కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమైంది. అయితే టాలీవుడ్ లో ఒక కమర్షియల్ పెద్ద సినిమాలో ఇంతటి క్రేజీ బ్యానర్ల అండతో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా నటించే అవకాశం రావటం మాత్రం నాగదుర్గ కెరీర్ లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి వాతావరణంలో సాగే ఒక బ్యూటిఫుల్, ఎమోషనల్ అండ్ ఎనర్జెటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. నాగదుర్గ పల్లెటూరి నేపథ్యం, ఆమె బాడీ లాంగ్వేజ్, నేతృత్వంలో ఆమెకున్న మరియు ముఖ్యంగా ఆమె సహజ సిద్ధమైన నటన, హావభావాలు ఈ చిత్రానికి ప్రధాన బలం కానున్నాయట. కథ డిమాండ్ మేరకే ఆ పాత్రకు 100% న్యాయం చేయగలదనే నమ్మకంతోనే మేకర్స్ నాగదుర్గని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు, సినిమా టైటిల్ మరియు ఇందులో నటించబోయే పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను మేకర్స్ చాలా త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. ప్రియదర్శి, నాగదుర్గ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, వెండితెరపై కూడా నాగదుర్గ తన జానపద నృత్యాలు, నటనతో మరిన్ని సంచలనాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.